ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. రోజుకు సరిపడ జీవాహారం, రోజుకు సరిపడ జీవాహారం, ప్రతి స్థితిలోను సగు విజయం, ప్రతి స్థితిలోను సగు విజయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. షలోం. ప్రభునందు ప్రేమైన వారలారా, ప్రతి ఉదయం యేసుతో అనేటువంటి కార్యక్రమం ద్వారా మరొక మారు దేవుని మాటల చేత దీవించబడ్డానికి మీరంతా కూడా సిద్ధంగా ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. మీరు ఒకవేళ ఈ వాక్యాల చేత దీవించబడుతున్నట్లయితే దయచేసి ఈ వాక్యాలు మీ స్నేహితులతో, మీ బంధువులతో, మీ ప్రియులతో కూడా మీరు దయచేసి పంచుకోగలరని, అలాగే మా యూట్యూబ్ ఛానల్కి దయచేసి మీరును వారును సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రభునామంలో కోరుతున్నాను. ఈ దినమున దేవుడు మరొక మంచి వాక్యం చేత మనల్ని దర్శించబోతున్నాడు. చూడండి, యోహాను సువార్తలో 5వ అధ్యాయంలో మొదటి 9 వచనాల్లో అక్కడ ఒక ఉదంతాన్ని మనం చూస్తాం. ఇన్ గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 5 వర్సెస్ 1 to 9లో చూసినప్పుడు యేసు ప్రభుల వారు యెరూషలేములోకి ప్రవేశించినప్పుడు ఒక పండుగ సందర్భంలో అక్కడ గొర్రెల ద్వారం అనబడినటువంటి స్థలం దగ్గర హెబ్రీ భాషలో బేతెస్దా అనేటువంటి ఒక కోనేరు ఉన్నది. బేతెస్దా అంటే అర్థము కరుణా గృహము. ఇన్ ఇంగ్లీష్ ఇట్ మీన్స్ హౌస్ ఆఫ్ మర్సీ. బెత్ ఎస్దా అనేటువంటి మాట అక్కడ చూస్తాం. ఈ బేతెస్దా అనేటువంటి కోనేటిలో 5 మంటపాలు ఉన్నాయి. ఈ 5 మంటపాల్లో కూడా అనేక మంది వ్యాధిగ్రస్తులు, రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేయగలిగిన వారు, అలాగే పెరాలిసిస్ అంటే పక్షవాయు కలిగినటువంటి వారు, ఇలాగా రకరకాల వ్యాధులు కలిగినటువంటి వారు అంతా కూడా కుప్పలు తెప్పలుగా అక్కడ పడి ఉంటారు. ఆయా సమయాల్లో దేవదూత వచ్చి ఆ కోనేటిలోకి దిగి ఆ నీళ్లను కదిలించినప్పుడు ఎవరైతే ముందుగా నీళ్లలో దిగుతారో ఆ కదిలింపబడిన నీళ్లలో ముందుగా దిగినటువంటి వారు వెంటనే వారికి ఉన్నటువంటి వ్యాధి నుంచి స్వస్థత నొందడం జరుగుతుంది. ఇది తరచుగా జరుగుతూ వస్తున్నటువంటి కార్యమే. అయితే యేసు ప్రభు వారు వచ్చినటువంటి సందర్భంలో అక్కడ ఒక మంటపంలో అనేక మంది ఆ మంటపాల్లో పడి ఉండగా ఒక మంటపంలో ప్రత్యేకించి 38 ఏండ్ల నుంచి వ్యాధిగ్రస్తుడే పడి ఉన్నటువంటి ఒక వ్యక్తి మీద యేసు ప్రభు వారి కనుదృష్టి పడుతుంది. ఆ వ్యక్తిని చూసినప్పుడు ప్రభు అంటాడు, అతడు అక్కడ అంతకన్నా ముందున్నటువంటి మాట ఏంటంటే 5వ వచనం చూసినప్పుడు అతడు బహుకాలము నుంచి ఆ స్థితిలోనే ఉన్నాడని యేసు ఎరిగి వాడిని చూసి, నీవు స్వస్థపడగోరుచున్నావా అని అడిగినప్పుడు వాడు, అయ్యా ఇదిగో నేను ఎంతో కాలంగా ఇక్కడ పడి ఉన్నాను, నేను నీళ్లలో దిగాలని చెప్పి నేను నాకు ఆశ కలిగినప్పటికీ కూడా నాకు సహాయం చేయడానికి ఎవరూ లేరు గనుక నేను ఈ విధంగా ఉన్నాను అని చెప్పి అక్కడ చెప్పినప్పుడు యేసు ప్రభు అతన్ని చూసి, నువ్వు వెంటనే లేచి నీ పరుపెత్తుకొని నడవమనగా వాడు వెంటనే స్వస్థత నొంది పరుపెత్తుకొని నడిచినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి ప్రభునందు ప్రేమైనటువంటి వారలారా, బేతెస్దా అనేటువంటి స్థలంలో ప్రభు చేసినటువంటి స్వస్థత కార్యాన్ని బట్టి మనం ముందుగా కొన్ని విషయాలు తెలుసుకుందాం. యేసు ప్రభువుకు స్వస్థత వరమున్నదని దేవుని కుమారుడుగా మరి కుమారు ఆయన అక్కడ రుజువుపరిచాడు. అంత మాత్రమే కాదు కానీ నిర్గమాకాండంలో 15వ అధ్యాయంలో 26వ వచనం చూసినప్పుడు, ఎక్సడస్ చాప్టర్ 15 వర్స్ 26లో మనం చూసినప్పుడు, ఐ ఆమ్ ద లార్డ్ యువర్ హీలర్, నేను నిన్ను స్వస్థపరచు యెహోవాను అంటాడు. కాబట్టి స్వస్థత కలగజేసేటువంటి పరమ వైద్యుడిగా తండ్రి అనే దేవుడు, ఆయన కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు కూడా వరము కలిగినటువంటి వారిగా ఉండి ఉంటున్నారు. అంత మాత్రమే కాదు కానీ కీర్తనలో 10వ అధ్యాయంలో 14వ వచనంలో, 54వ అధ్యాయంలో 4వ వచనంలో, 72వ అధ్యాయంలో 12 నుంచి 13 వచనాల్లోను, 113వ అధ్యాయంలో 8వ వచనంలో, యెషయా గ్రంథం 40వ అధ్యాయము 29వ వచనంలో, యెషయా 41:17లో ఇలాగా చూసుకుంటూ వెళ్తే అనేకమైనటువంటి వాక్య భాగాల్లో మనం చూసినప్పుడు తండ్రి లేని వారికి, నిస్సహాయులకును, దరిద్రులకును, నిరుపేదలకును, నిరాధారులకును, రోగులకును సహాయము దేవుడే స్వస్థపరచువాడు, పోషించువాడు, కనికరించువాడు అన్నటువంటి వాక్యాలు చూస్తాం. కనుక కనికరము కలిగినటువంటి యేసు ప్రభు, ఆయనకున్నటువంటి పేర్లలో ఒక పేరు ఏంటంటే హీఈస్ అ గాడ్ హూ ఇస్ మూవ్డ్ బై కంపాషన్. కనికరము చేత కదిలింపబడువాడు అని యేసయ్యకున్నటువంటి అనేకమైన పేర్లలో ఒక పేరు. కనుక 38 సంవత్సరాల నుంచి వ్యాధిగ్రస్తుడుగా ఉన్నటువంటి ఆ వ్యక్తిని చూచి యేసుక్రీస్తు అతని మీద కనికరపడి అతని దగ్గరికి వెళ్ళి అతన్ని స్వస్థపడగోరుచున్నావా అని పలకరించినట్టుగా చూస్తున్నాం. చూడండి, పుట్టుకతోనే దాదాపుగా అతను బహుశా ఆ రోగంతో, ఆ వ్యాధితో ఉన్నాడేమో. ఎందుకంటే 38 ఏండ్లు అతడు అక్కడే పడి ఉన్నాడు.
ఆ వ్యాధి నుంచి స్వస్థతను అందకుండా ఉంటున్నాడు, ఆ స్థితిలోనే ఉండి ఉంటున్నాడు. అయితే ప్రభు అతన్ని చూసి అతని నిస్సహాయ స్థితిని గమనించి తానే వెళ్ళి కనికరముతో అతన్ని చూసి అతన్ని పలకరించి స్వస్థపడగోరుచున్నావా అని స్వస్థపరిచినట్టుగా మనం చూస్తుంటున్నాం. మత్తయి సువార్తలో 20వ అధ్యాయంలో 16వ వచనం చూసినప్పుడు, గాస్పెల్ అకార్డింగ్ టు మాథ్యూ చాప్టర్ 20:16 చూసినప్పుడు, మొదటి వారు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు అంటే ద ఫస్ట్ షల్ బికమ్ ద లాస్ట్, ద లాస్ట్ షల్ బికమ్ ద ఫస్ట్ అనే మాట అక్కడ చూస్తాం. ఎందుకంటే అక్కడ అనేక మంది రోగులు పడి ఉన్నా కానీ ఈ వ్యక్తికి ఆశ కలిగినప్పటికీ కూడా అతన్ని నీళ్లలో దింపడానికి ఎవరూ లేరు గనుక అతడు స్వస్థపరచబడకుండానే అక్కడే ఉండిపోయినట్టుగా మనం చూస్తుంటున్నాం. అయితే ప్రాముఖ్యంగా ఈ దినాన్ని నేర్చుకోవాల్సిన ఒక మాట ఇందులో మనం చూస్తుంటున్నాం. మత్తయి సువార్తలోనే 11వ అధ్యాయంలో 12వ వచనంలో, ఇన్ గాస్పెల్ అకార్డింగ్ టు మాథ్యూ ఇట్సెల్ఫ్ చాప్టర్ 11:12 మనం చూసినప్పుడు, పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది అనేటువంటి మాట అక్కడ చూస్తాం. చాలా విచిత్రమైనటువంటి మాట. పరలోక రాజ్యం ఏంటి? బలాత్కారుల చేత పట్టబడ్డవేంటి అంటే అలా కూడా సాధ్యమా? క్యాన్ పీపుల్ హు ఆర్ వైలెంట్ టేక్ ఇట్ బై ఫోర్స్? ఇస్ ఇట్ పాసిబుల్ అని మనం ఆలోచన చేసినప్పుడు అది ఏం సూచిస్తుందంటే, అక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే, బాప్తిస్మం ఇచ్చి యోహాను కాలం మొదలుకొని పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నదని ప్రభువైన యేసు పలికినటువంటి మాట అక్కడ చూస్తాం. ఎందుకు ఈ మాట వాడాడంటే, ఆ దినాన మాత్రమే కాదు కానీ ఈనాడు కూడా పరలోక రాజ్యము చాలా మంది ప్రవేశించాలని ఎంతో పట్టుదలతో, ఆసక్తితో, డిటర్మినేషన్తో పట్టు వదలకుండా అందులో ప్రవేశించేటువంటి ప్రయత్నం చేస్తుంటున్నారు. చాలామంది సినిమా థియేటర్లకు వెళ్తారు. క్రైస్తవులు కూడా సినిమా థియేటర్కి చాలామంది వెళ్తుంటారు. మొదటి షో చూడాలనేటువంటి ఆతృతలో చాలామంది అక్కడ తొక్కిసలాట జరుగుతుంది. టికెట్ల కోసం క్యూలు ఉన్నా కూడా ఆ క్యూలని దాటి మీద నుంచి తన్నుకొని తోసుకొని లోపలికి వెళ్ళి టికెట్ తీసుకొని ఆ థియేటర్లో ప్రవేశించడానికి ఆ వైలెన్స్ని, కొన్నిసార్లు కాళ్ళు చేతులు దెబ్బలు గాయాలైపోతే, బట్టలు చిరిగిపోతుంటాయి, మాసిపోతుంటాయి, అయినా లెక్క చేయకుండా వెళ్ళిపోతుంటారు. ఎందుకు? ఐ నీడ్ టు గెట్ ఇన్ టు ద థియేటర్ ఫస్ట్, ఐ హ్యావ్ టు ఫైండ్ అ ప్లేస్ ఫర్ మై సెల్ఫ్. అలాగే బస్సుల్లో, ట్రైన్లలో ప్రయాణం చేసేటప్పుడు రిజర్వేషన్లు లేకపోయినా కానీ కిటికీల్లోంచి కర్చీఫ్లో లేకపోతే ఏదో ఒకటి వేసి లోపల దూరే ప్రయత్నం చేస్తుంటారు. ఇవన్నీ కూడా మనకు సాధారణంగా కనబడేటువంటి దృశ్యాలే. అయితే పరలోక రాజ్య విషయంలో కూడా చాలా మందికి కనిపించిన విషయం ఏంటంటే, ఈనాడు కూడా చాలా మంది పరలోక రాజ్యంలో నేను ఎలాగైనా ప్రవేశించాలని శరవేగంగా ప్రపంచంలో అనేక మంది యేసుక్రీస్తును రక్షకుడుగా పొందుకొని పరలోక రాజ్యాన్ని ప్రవేశించే ప్రయత్నం చేస్తున్నారు. ఐ డోంట్ వాంట్ టు బి లెఫ్ట్ అవుట్ అనేటువంటి ఉద్దేశంతో. అలాగే క్రైస్తవులుగా ఎంతమంది అయితే రక్షణ పొందారో అటువంటి వారు కూడా రక్షణకు తగినట్టుగా నేను ఇంతకాలం బ్రతకలేదు కాబట్టి ఇక మీదట నేను అలా ఉండటానికి వీల్లేదు, దేనికోసం అయితే నిరీక్షించానో ఆ పరలోకంలో నా స్థానాన్ని నేను ఖాయం చేసుకోవాలనేటువంటి పట్టుదలతో చాలామంది ఈ దినాన పాపపు జీవితంలో మరలా వెనక్కి పడిపోయినటువంటి వారు, జారిపోయినటువంటి వారు, దిగజారిపోయినటువంటి వారు, బలహీనటువంటి వారు కూడా ఈ దినాన మరలా ఒక డిటర్మినేషన్తో, నూతనమైనటువంటి పట్టుదలతో పరలోక రాజ్య ప్రవేశం చేయడానికి ప్రయత్నం చేయవారుగా ఉంటున్నారు. కాబట్టి వీ నీడ్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ డిటర్మినేషన్. లేకపోతే గట్టు మీదనే నిలిచిపోతాం. చూడండి, 38 సంవత్సరాలుగా ఈ వ్యక్తి ఎలాంటి డిటర్మినేషన్ లేదు, ఎలాంటి పట్టుదల లేదు, నేను బాగుపడాలనేటువంటి ఎటువంటి ఆశ కలిగిన వాడుగా లేడు. కాబట్టి అక్కడే మిగిలిపోయినట్టుగా చూస్తున్నాం. బహుశా అతను దేక్కుంటూనో గింజుకుంటూనో కింద మీద పడుతూ ఈ 38 ఏళ్లలో కొద్దిగా ప్రయాసం చేసినా కానీ కోనేటికి ఎవ్వడూ తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా అతడే అందులో దిగేటువంటి పరిస్థితి ఉండేదేమో. అయితే ఇతనికి విభిన్నంగా ఇన్ కాంట్రాస్ట్ మరొక వ్యక్తిని చూస్తాం. ఆదికాండంలో 32వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, జెనసిస్ చాప్టర్ 32లో వి లుక్ అట్ ద లైఫ్ ఆఫ్ అనదర్ పర్సన్ హూమ్ వి నో ఐ థింక్ మచ్ టూ వెల్. మనలో చాలా మందికి చాలా బాగా తెలిసి ఈ వ్యక్తి 32వ అధ్యాయంలో 22 నుంచి 30 వచనాలు చూసినప్పుడు, యాకోబు అనేటువంటి వ్యక్తి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు మనకు తెలుసు కదా. యాకోబు అనేటువంటి వ్యక్తి తన భార్యలైనటువంటి లేయాను, రాహేలును, తన కలిగినటువంటి 11 మంది పిల్లలను, వారి దాసీలందరినీ కూడా యబ్బోకు రేవు దగ్గరికి వెళ్ళి ఆ రేవు దాటించేసి వాళ్ళని పంపించి వేసి ఒంటరిగా మిగిలిపోతాడు. ఎందుకు? తన మామ అయినటువంటి లాబాన్ దగ్గర నుంచి బయలుదేరి తన ఆస్తి పాస్తులంతా కూడా పెంచుకొని తన భార్యల్ని, పిల్లల్ని పెట్టుకొని అంతకాలము తన అన్నయ్యతో దూరంగా ఉండి ఉంటున్నాడు, విరోధాన్ని కలిగి ఉంటున్నాడు. కాబట్టి అన్నతో సంధి చేసుకోవడానికి, ఏశావుతో సంధి చేసుకోవడానికి బయలుదేరి వెళుచున్న క్రమంలో తన భార్య బిడ్డల్ని, తన కలిగిన సమస్తమును కూడా, అక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే మనం చూసినట్లు 23వ వచనంలో జెనసిస్ చాప్టర్ 32:23 చూసినప్పుడు, తన కలిగినదంతయు కూడా అతడు పంపివేశను. హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్ ఆఫ్ ఆల్ ది అన్నెసెసరీ బ్యాగేజ్. అదంతా కూడా పంపించి వేసి ఏరు దాటించి, యబ్బోకు అంటే ప్రవాహం అని అర్థం. కాబట్టి అంటే ఫ్లో, ఇంగ్లీష్లో జబోక్ మీన్స్ ఫ్లో, JABBOK అంటారు కానీ ఇట్స్ యాక్చువల్లీ ప్రొనౌన్స్ యాజ్ యబోక్. అయితే ఆ యబ్బోకు అంటే ప్రవాహము లేకపోతే ఫ్లో అని అర్థం. కాబట్టి అదంతా కూడా దాటించి వేసి అక్కడ ఒంటరిగా మిగిలిపోతాడు. యాకోబు జీవితం మనం చూసినట్లయితే, ప్రభునందు ప్రేమైనటువంటి వారలారా, 25వ అధ్యాయంలో ఆదికాండంలో 26వ వచనంలో అతను పుట్టుకలోనే మోసం చూస్తాం.
తన అన్న అయినటువంటి ఏశావు మొదటిగా బయటికి వచ్చినప్పుడు అతన్ని మడిమ పట్టుకొని వెనకాలి యాకోబు కూడా బయటకు వచ్చినట్టుగా చూస్తాం. అంటే ఏశావు కన్నా ముందుకు రావాలనేటువంటి తాపత్రయంతో బాల్యంలోనే గర్భంలో ఉండగానే, తల్లి గర్భంలో గర్భవాసిగా ఉండగానే అన్నకాలు పట్టుకున్నటువంటి మడిమ పట్టుకున్నట్టుగా చూస్తున్నాం. అందుని బట్టి తన తల్లి అతనికి పెట్టినటువంటి పేరు ఏంటంటే యాకోబు, అంటే మోసగాడు, సప్లాంటర్, చీట్ అనేటువంటి పేరు. బైబిల్ గ్రంథంలో ఇలాంటి విచిత్రమైన పేర్లు చూస్తాం. వేదనలో కుమారుడిని కన్నది కాబట్టి ఒక తల్లి తన కుమారుడికి యబ్బేజు అని పేరు పెట్టినట్టుగా మనం చూస్తాం. అలాగే ఇక్కడ యాకోబు అంటే మోసగాడు. శారా కూడా వృద్ధాప్యంలో, ముసలితనంలో దేవుడు తనకు బిడ్డనిచ్చి నవ్వు కలిగజేశాడు కాబట్టి ఇస్సాకు అంటే నవ్వు అని అర్థం ఇచ్చే విధంగా కుమారుడికి పేరు పెట్టి ఇలా చాలా పేర్లు చూస్తాం. ఎనీవే, దట్స్ నాట్ ద పాయింట్. ఇక్కడ యాకోబు పుట్టుకలోనే తనకున్నటువంటి మోసపు తత్వాన్ని కనబరిచినటువంటి వాడు. అదే 25వ అధ్యాయంలో 29-34 వచనాల్లో తన ఒక దినాన ఎర్రటి చిక్కుడుకాయల కూర వండుతున్నప్పుడు వేటకు వెళ్ళి తిరిగి వచ్చినటువంటి తన అన్నయ్య ఏశావు ఆకలిగా ఉంది, నాకు అన్నం పెట్టరా అంటే, నువ్వు పెద్దవాడు కాబట్టి పెద్దవాడుగా నీకున్నటువంటి జ్యేష్ఠత్వపు హక్కులు నాకు అమ్మి వేస్తున్నట్టుగా నువ్వు ప్రమాణం చేసినట్టయితేనే నీకు భోజనం పెడతానంటాడు. ఒరే, ఆకలితో చేస్తున్నాను, జ్యేష్ఠత్వ హక్కులు నేనేం చేసుకుని రా, కావాల్సి తీసుకొని చెప్పి ప్రమాణం చేసి తనకున్నటువంటి ఒక పూట కూటి కోసం ఏశావు తన యొక్క జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసుకొని తన తమ్ముడితోటి సంధి చేసుకుని భోజనం చేస్తాడు. ఆ విధంగా మోసపూరితంగా అన్ని యొక్క జ్యేష్ఠత్వపు హక్కులు కొట్టేయడం మాత్రమే కాదు, కానీ ఆదికాండము 27వ అధ్యాయంలో జెనసిస్ చాప్టర్ 27లో గుడ్డితనముతో ముసలితనంలో ఉన్నటువంటి తండ్రిని మోసగించి అన్నయ్య వేషం వేసుకుని వెళ్ళి పెద్దన్నయ్యకి రావాల్సిన ఆశీర్వాదాలన్నీ కూడా తండ్రి చేత దీవెనల రూపంలో పొందేసుకుంటాడు. కాబట్టి అంత జీవితం అంతా కూడా మోసము. 27వ అధ్యాయంలో 36వ వచనంలో తన అన్న అయినటువంటి ఏశావు యాకోబు గురించి అన్నటువంటి మాట ఏంటంటే, యాకోబు అను పేరు అతనికి సరిగా చెల్లినది, అతడు నన్ను ఈ 2 మార్లు మోసపుచ్చాడు కాబట్టి హిజ్ నేమ్ ఇస్ వెరీ అప్రోప్రియేట్. అతడు మోసగాడు అనేటువంటి మాట చూస్తాం. అలాగే ఆదికాండంలోనే 30వ అధ్యాయంలో తన మామను కూడా, లాబాను కూడా మోసగించినట్టుగా, తన పశు సంపద పెంచుకోవడానికి ఆ విధంగా చేసినట్టుగా మనం చూస్తాం. ఎనీవే, ఈ విధంగా జీవితం అంతా కూడా మోసంతో బ్రతికినటువంటి వాడు ఆ దినాన మాత్రము తన జీవితంలో ఒక ట్విస్ట్ చూస్తాం. 32వ అధ్యాయంలో అక్కడ ఆ రాత్రి తన భార్యని కలిగిన సమస్తాన్ని పంపించి వేసిన తర్వాత 23వ వచనం చూసినప్పుడు తను ఒంటరిగా అక్కడ మిగిలిపోతాడు యాకోబు. అప్పుడు ఒక నరుడు అతనితో తెల్లవారి వరకు పెనుగులాడుట చూచినని చూస్తాం. ఎవరితో అంటే, నరుడు అంటే యాకోబు, అతనితో అంటే దేవుడితో యాకోబు రాత్రంతా కూడా పెనుగులాడాడట. తన కాళ్ళు పట్టుకొని బలంగా పెనుగులాడాడట. పెనుగులాడినప్పుడు అతడు తెల్లవారుచున్నది కనుక నన్ను వదిలిపెట్టు అంటే, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను అని చెప్పి యాకోబు దాన్ని పట్టుకుంటాడు, దేవుని కాళ్ళు పట్టుకుంటాడు. అప్పుడు దేవుడు అది చూసి అతన్ని గెలవకుండా చూచి అతని తొడ మీద కొట్టగా యాకోబు తొడగూడు వసిలేను అన్నటువంటి మాట మనం చూస్తాం. అప్పుడు అతడు చూసి, నీ పేరేమి అనగా, నా పేరు యాకోబు అంటాడు. ఓకే, ఇంతవరకు నువ్వు మోసగాడుగా బ్రతికావు కాబట్టి ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఐ హ్యావ్ రీనేమ్డ్ యూ, రీక్రిస్టిన్డ్ యూ యాజ్ ఇజ్రాయెల్, అంటే ప్రిన్స్ ఆఫ్ గాడ్, దేవుని రాకుమారుడుగా నీకు పేరు నామీకరణ చేస్తున్నా అని చెప్పి అతన్ని దీవించి వెళ్ళిపోయినట్టుగా చూస్తాం. చూడండి, ఇద్దరు వ్యక్తుల జీవితాల్లో ఎంత వ్యత్యాసం ఉన్నదో. బేతెస్దా దగ్గర ఉన్నటువంటి వాడు దేవుని కరుణ కొరకు అక్కడే పడి ఉన్నాడు, ఎవరో సహాయం చేస్తారని అక్కడే కూర్చున్నాడు. కానీ ఇక్కడ పెనుయేల్ దగ్గర ఉన్నటువంటి వ్యక్తి యాకోబు, పెనుయేల్ అనేటువంటి పేరు పెట్టబడినటువంటి ఆ స్థలము, యాకోబు తర్వాత పెనుయేల్ అని పేరు పెడతాడు. ఎందుకంటే దేవుడిని ముఖాముఖిగా చూసుకున్నాను కాబట్టి, ఐ హావ్ కమ్ ఫేస్ టు ఫేస్ విత్ గాడ్, సో ఐ విల్ కాల్ దిస్ ప్లేస్ as పెనుయేల్ అంటాడు. బెతెస్దా దగ్గర ఉన్నటువంటి వ్యక్తి అక్కడే కూర్చుండిపోయాడు. పెనుయేల్ దగ్గర యాకోబు మాత్రము దేవునితో పెనుగులాడాడు. ఆయన పాదాలు పట్టుకొని, నీవు నన్ను ఆశీర్వదిస్తే గానీ, అన్లెస్ యు బ్లెస్ మీ ఐ విల్ నాట్ లెట్ గో ఆఫ్ యు అని అతడు బలముతో ఆ దేవుణ్ణి పట్టుకున్నట్టుగా మనం చూస్తాం. ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, కాబట్టి ఇద్దరు వ్యక్తుల జీవితాల్లో ఎంత తేడా మనకు చూస్తుంటున్నాం చూడండి. కాబట్టి దేవుడు నిజంగా అటువంటి వారి మీద తనకు కనుదృష్టి పెట్టినట్టుగా చూస్తుంటున్నాం. గాడ్ మీన్స్ అంటే యాక్చువల్లీ అతనితో ఓడిపోవటం అనేటువంటి మాట చూస్తాం, కానీ వాస్తవానికి దేవుడు ఓడిపోవడం అనేది జరగదు. మనకు తెలుసు, యెషయా గ్రంథంలో 35వ అధ్యాయంలో 36వ వచనం కూడా చూసినప్పుడు, ఐజాయా 37:36 చూసినప్పుడు 185,000 మంది ఒక్కసారే దేవుని యొక్క చేత మృత్యువాత పడతారు. గాడ్ ఇస్ ఆల్ పవర్ఫుల్ అండ్ ఆల్ మైటీ, బట్ స్టిల్ హీ గేవ్ ఇన్ టు ద పర్సిస్టెన్స్, టు ద డిటర్మినేషన్, టు ద పర్సివియరెన్స్ ఆఫ్ జేకబ్. తన పట్టుదలకు అతడు తల ఒగ్గినట్టుగా మనం చూస్తాం. కాబట్టి చూడండి, వీ హ్యావ్ టు మూవ్ టు ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ సీయింగ్ గాడ్ ఫేస్ టు ఫేస్ రాదర్ దాన్ సిట్టింగ్ అరౌండ్ ఐడ్లీ సీకింగ్ హిస్ మర్సీ. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే కూర్చొని దేవుని కరుణ కొరకు కనిపెట్టుకోవడం అనేది క్రైస్తవుని లక్షణం కాదు. మన ఆత్మీయ జీవితంలో మనం ఎదగాలి అంటే, పైకి రావాలంటే, దీవించబడాలంటే, ఒక ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలంటే, దేవునితో ఒక మంచి అనుబంధంలోనికి రావాలి, ప్రతిదినం కూడా ఎదగాలి అనేటువంటి ఆశ కలిగినట్లయితే, we need to move from sitting around like lazy people
ఇంటూ యాక్షన్ ఓరియంటెడ్ క్రిస్టియన్స్. యాకోబు ఆ పని చేశాడు. చూడండి, వాట్ కిల్స్ అ క్రిస్టియన్స్ స్పిరిచువల్ అప్లిఫ్ట్మెంట్ ఈజ్ ఐదర్ ది యాటిట్యూడ్ ఆఫ్ సెల్ఫ్ సఫిషియన్సీ ఆర్ సెల్ఫ్ పిటీ. అంటే నాకు పర్వాలేదు, ఎవరో సహాయం చేస్తారులే, దేవుడే రావాలి, దేవుడే కనికరించాలి, దేవుడే మాకు సహాయం చేయాలి, దేవుడే మాకు దిక్కు, ఆయనే చూసుకోవాలని చెప్పి ఎక్కడేసిన గొంగల్లాగా అక్కడే బ్రతుకుని అక్కడే కూర్చున్నటువంటి వారికి ఏ మేలు కలగదు. యాక్చువల్లీ అతను చూసినట్లయితే నిజంగా చాలా ధన్యుడు. బెతెస్దా దగ్గర ఉన్నటువంటి ఆ కోనేటి దగ్గర ఉన్నటువంటి 38 సంవత్సరాల వ్యాధిగ్రస్తుడు నిజంగా ధన్యుడు. ఎందుకంటే యేసయ్యే అక్కడికి వెళ్ళి తన మీద కనుదృష్టి నిలిపి అతన్ని చూచి అతన్ని బాగు చేశాడు. మనందరి జీవితాల్లో అది సాధ్యపడదు. ప్రభునందు ప్రియమైన వారలారా, వీ నీడ్ టు బి లైక్ జేకబ్. యాకోబు వలె ప్రభు పాదాలు పట్టుకొని పెనుగులాడాడు. చూడండి, ప్రభు అంటాడు అక్కడ యోహాను 5:6 అతను చూసినప్పుడు, వాడు అప్పటికే బహుకాలము నుండి ఆ స్థితిలోనే ఉన్నాడని ఎరిగి అన్నమాట. చూసి అంటే హీస్ బీన్ దేర్ ఫర్ లాంగ్ అండ్ జీసస్ రియలైజ్ దాట్ హీఈస్ నాట్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్, హీఈస్ నాట్ మేకింగ్ ఎ మూవ్ టు గ్రో స్పిరిచువలీ, టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ గాడ్ అండ్ బీ బ్లెస్డ్ బై హిమ్. నీవు నేను దీవించబడాలంటే కూర్చొని కేవలము ప్రభువా నీవే నన్ను చూడాలి, నీవే నన్ను కనికరించాలి, లేకపోతే ఇంకెవరో నాకు సహాయం చేయాలంటే జరిగే పని కాదు. దేవుని పాదాలు పట్టుకొని పెనుగులాడాలి. ఆ వ్యక్తి అన్నటువంటి మాట యోహాను 5:7 చూస్తాం కదా. ఆ రోగి ఏమంటాడు, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకెవ్వడునూ లేడు గనుక నేను వచ్చినంతలో నాకంటే ముందుగా మరి ఒకడు దిగును అని అతనికి సమాధానం ఇచ్చినట్టుగా, యేసుకు సమాధానం ఇచ్చినట్టుగా చూస్తున్నాం. ఇది నాన్న చాలా మంది క్రిస్టియన్స్ ఎక్స్క్యూజెస్ ఇచ్చేటువంటి వారుగా కదా, ఏదో విధంగా సాకులు చెప్పేటువంటి క్రైస్తవులుగా ఉంటున్నారు. మనం అలా ఉండరాదు. ప్రభునందు ప్రేమైన వారలారా, ఇఫ్ యూ వాంట్ బి బ్లెస్డ్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో నీవు దీవించబడాలని ఆశపడేవాడిగా ఉంటే, ఆశించు దానిగా ఉన్నట్లయితే ప్రభు పాదాలు పట్టుకొని పెనుగులాడేటువంటి అనుభవంలోనికి రావాలి. అక్కడి నుంచి కూర్చున్నటువంటి స్థితి నుంచి లేచి ప్రభు పాదాలు పట్టుకో, ఆయన్ని బ్రతిమలాడు. నీవు నన్ను ఆశీర్వదిస్తే గానీ నేను విడిచిపెట్టనని చెప్పి యాకోబు వలె పట్టుకొని పెనుగులాడినట్లయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను నన్ను దీవిస్తాడు. అప్పుడు బెతెస్దా అంటే కరుణాగృహంలో యొక్క అనుభవం నుంచి పెనుయేలు, ఫేస్ టు ఫేస్ విత్ గాడ్, దేవునితో ముఖాముఖి మనం ఉండేటువంటి అనుభవంలోనికి వస్తాం. కాబట్టి దినాన బెతెస్దా నుంచి పెనుయేలులోనికి వెళ్ళేటువంటి అనుభవంలోనికి మనం వద్దామా? దేవుడు అటువంటి కృప మీకును నాకును అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థిస్తున్నాం రండి. ప్రేమగల ప్రభువా, దయగల మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఉదయకాంన నాయన మంచి మాటల చేత మమ్మల్ని ఆశీర్వదించారు. బెతెస్దా కోనేటి దగ్గర నా తండ్రి ఎలాంటి ఎదుగు బొదుగు లేకుండా, ఎలాంటి బాగు లేకుండా, మేలు లేకుండా 38 సంవత్సరాల నుంచి వ్యాధిగ్రస్తుడైనటువంటి వ్యక్తి బహుకాలముగా అక్కడే పడి ఉన్నాడని, అతనికి అవకాశం ఉన్నను అతడు ప్రయత్నం చేయలేదని, అతడు ఎవరి కోసమో ఎదురు చూస్తూ దేవుడే వచ్చి కనికరిస్తాడా లేకపోతే ఇంకెవరైనా సహాయం చేస్తారని మనుషుల వైపు చూస్తూ అక్కడే కూర్చుండిపోయాడు. మేము అలా ఉండరాదని యాకోబు జీవితం ద్వారా మాకు అమూల్యమైన పాఠం నేర్పించావు. తెల్లవారు వరకు నాయన నీవు నన్ను ఆశీర్వదిస్తే గానీ పోనివ్వనని ఏ విధంగా పెనుగులాడాడు, మేము కూడా నా తండ్రి అటువంటి అనుభవంలోనికి, నీతో ముఖాముఖి నీతో పెనుగులాడేటువంటి అనుభవంలోనికి వచ్చేటకు సహాయం చేయమని, తద్వారా నైనా దీవించబడినటువంటి క్రైస్తవులుగా పరలోక రాజ్యం ఈ దినాన బలాత్కారంగా పట్టబడుచున్నది కనుక మా స్థానమును మేము కోల్పోక, దాన్ని నాయన విడిచిపెట్టక, విస్మరించక, దాన్ని అలుసుగా తీసుకొనక, పట్టుదలతో నాయన నిన్ను పట్టుకొని పెనుగులాడి మా స్థానాన్ని నా తండ్రి నిత్యము కాపాడుకునే జ్ఞానమును, కృపను, అటువంటి డిటర్మినేషన్ మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థన చేసి స్తుతించి పొందినాము తండ్రి. ఆమెన్. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించును గాక. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యూ. షలోమ్. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం.